తెలంగాణ గవర్నమెంట్ 11,000 కోట్ల రూపాయలతో 55 నియోజకవర్గాల్లో 55 మోడర్న్ ప్లస్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని కట్టడానికి నిర్ణయించింది. ఒక్కొక్క స్కూల్ కట్టడానికి వచ్చే ఖర్చు 180 కోట్ల మేర అవుతుందని చెప్పి డిప్యూటీ సీఎం గారు ప్రకటించారు. అయితే మన ఆంధ్ర విషయానికి వచ్చేసరికి మన ఆంధ్రాలో ప్రతి స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో 2-3 బాత్రూమ్లు కట్టుకోవడానికి మంచి బాత్రూమ్లు మన దగ్గర డబ్బులు లేని పరిస్థితి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లేని పరిస్థితి. ఇది ఎందుకు ఇలా అయింది, దీని సొల్యూషన్ ఏంటని టీడీపీ వాళ్ళని అడిగాం అనుకోండి, వాళ్ళు ఏం చెప్తారంటే, ఏమండి మనకు రాజధాని లేదు కదా హైదరాబాద్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత మనకు రాజధాని అవసరం ఉంది, మన రాజధాని కట్టుకున్నాం అనుకోండి, రాజధాని నుంచి వచ్చిన నిధులతో మనం స్కూల్స్ ఏర్పాటు చేసుకోవచ్చు, హాస్పిటల్స్ ఏర్పాటు చేసుకోవచ్చు, 2047లోగా చంద్రబాబు నాయుడు కట్టి తీరుతారని వాళ్ళు టీడీపీ వాళ్ళు చెప్తారనమాట. అదే మన వైఎస్ఆర్సీపీ వాళ్ళు అడిగాం అనుకోండి, వాళ్ళు ఏం చెప్తారంటే, ఏమండి మా జగన్ పవర్ లో లేడండి, లేకపోతే ఆయన మీకు తెలిసినట్టే కదా, ఆయన పేదలు పెన్నిది, పేదోళ్ళకి ఏదైనా అయితే ఆయన ఫస్ట్ చేసే వ్యక్తి. సో ఆయన ఒక్కొక్క స్కూల్ 180 కోట్లు ఏమంటండి 300 కోట్లతో కట్టి చూపిస్తాడు, మా జగన్ అంత సమర్థుడని వాళ్ళు అంటారనమాట. అయితే ఇక్కడ విషయం మన రాజధానిది కాదు, మన జగన్ది కాదు. విషయం ఏంటంటే మన దగ్గర డబ్బులు లేవు. ఆ డబ్బులు ఎందుకు లేవంటే ఎఫెక్టివ్ లీడర్షిప్ ఇక్కడ లేదు కాబట్టి ఆ డబ్బులు రావటం లేదు మనకి. సో ఇప్పుడు కూడా నా పాయింట్ ఏంటంటే ఆంధ్రాలో ఎఫెక్టివ్ లీడర్షిప్ యొక్క క్రైసిస్ చాలా ఉంది. మన లీడర్షిప్ ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారి రూపంలో మరణించిందో అప్పుడు ఎఫెక్టివ్ గా లీడర్షిప్ ఒక డెవలప్ చేసుకున్న తెలంగాణ కేసీఆర్ రూపంలో అక్కడ తెలంగాణను చేజెక్కించుకోవడం జరిగింది, ఆ తర్వాత హైదరాబాద్ ని చేజెక్కించుకోవడం జరిగింది, సిచ్యువేషన్ ఎక్స్ప్లోయిట్ చేసి. అదే మన ఆంధ్ర వచ్చేసరికి మనకి రాజశేఖర రెడ్డి గారు లేకపోవడం, లేకపోతే సీనియర్ ఎన్టీఆర్ గారు లేకపోవడం, మన లీడర్షిప్ క్రైసిస్ తో ఏమైందంటే మన హైదరాబాద్ కోల్పోయాం, ఆ తర్వాత మనకు రావాల్సిన స్పెషల్ స్టేటస్ ని కోల్పోయాం, మిగతావన్నింటినీ కోల్పోయాం. సో ఎప్పటికి కూడా ఆంధ్ర సమాజాన్ని ముందుకు తీసుకున్న ఒక లీడర్షిప్ మనం డెవలప్ చేసుకోలేకపోతున్నాం.